హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. ఈ రోజైతే ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఏమో తెలియదు కానండి, సడన్గా పెత్తరపు వెళ్ళాలనిపించేసింది. ఇంకా మేమైతే అప్పటికప్పుడు అనుకుని సడన్గా తిరుపతి అయితే బయలుదేరిపోయాం. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. మండే ఆఫ్టర్నూన్ అయితే మేము ఇట్లా వెహికల్లో అయితే బయలుదేరిపోయాము. ఒక నెల్లూరుకు దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లోకి అయితే వెళ్ళామండి డిన్నర్ చేద్దామని చెప్పేసి. ఇంకా అప్పటికే 9 అయితే అయిపోయింది. మేము మధ్యాహ్నం 2 o'clock అయితే బయలుదేరాము. మేము కొండపైకి వెళ్ళేసరికి ఎంత టైం పెట్టింది ఏంటో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మేమైతే నాన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. అందులోకి కర్రీ వచ్చేసి పన్నీరు అండ్ కాజు కర్రీ అండ్ అలాగే మష్రూమ్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టామండి. ఇక్కడ నాన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, కర్రీ కూడా చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం కదా ఇక్కడ డిన్నర్ చేయడం అండ్ అలాగే చాలా బాగుంది. హోటల్ ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను. ఇంకా ఇదిగోండి, ఇదేనండి బృందావన్ గార్డెన్ రెస్టారెంట్, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఓన్లీ డిన్నరే కదా, డ్రైవర్ అయితే ఫుడ్ రైస్ ఏదో తీసుకున్నాడు. సో ఇంక ఇదండి మొత్తం వీడైతే చూపిస్తున్నాను ఈ రెస్టారెంట్. ఇక్కడైతే బోర్డ్స్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి కదా అని వీడియో అయితే షూట్ చేశాను. ఇన్స్టాలో సాంగ్ కూడా పెట్టాను, ఫుల్ సాంగ్ అయితే చూడండి. ఇంకా మేమైతే తిరుపతికి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కింద చెకింగ్ ఉంటుంది కదా, మనకి వెహికల్ చెకింగ్, లగేజ్ చెకింగ్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసామండి. లగేజ్ అంతా చెక్ చేసేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంకా పైన కొండపైన మనకి నామంతో వెంకటేశ్వర నామంతో కొండపైన అయితే ఒకసారి దర్శనం చేసేసుకోండి. ఇక్కడ మాకైతే వెహికల్ అయితే ఇంకా రాలేదు, మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఈలోపు అయితే నేను చిన్న వీడియో అయితే షూట్ చేసేసాను. మా లగేజ్ చెకింగ్ కూడా అయిపోయింది. మేమైతే ఇప్పుడు కొండపైకి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ కొండపైకి వచ్చేసరికి 10 o'clock అయితే అయ్యిందండి. సో మేము ఇంకా అంటే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా టైం ఎంతో అవ్వలేదు కదా అని చెప్పేసి 9 కదా అయిందని చెప్పేసి మేమైతే వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి కదా, ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాం కదా, ఫ్రెష్గానే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా వరాహ నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం మాతో అయితే లాస్ట్ అయిపోయిందండి, ఇంకా ఆపేశారు. దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. ఇంకా మాడవీధుల్లో అయితే ఒకసారి షూట్ చేద్దాం వీడియో అని చెప్పేసి. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు నెక్స్ట్ డే హాలిడేనేమో, పబ్లిక్ హాలిడే అని చెప్పేసి ఎంత క్రౌడ్ అయితే ఉందోనండి. నెక్స్ట్ డే దర్శనం ఎలా అయింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ మేము బేడాంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని రిటర్న్ రూమ్కి అయితే రిటర్న్ అయితే అవుతున్నామండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.